ఫ్రెండ్స్, సియా కేతన్ని చంపాలనుకున్నది జస్ట్ ఏదో క్షణికావేశంతో కాదు. అయితే నిజం చెప్పాలి అంటే కేతన్ విషయంలో తను చాలా దారుణం చేసింది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయినట్టే. సో ఇరు ఫ్యామిలీస్ కూడా సరే ఎంగేజ్మెంట్ అయింది కదా, వాళ్ళు ఒకటే అన్న ఆలోచనతో ఉంటారు. అయితే సియా మాత్రం అటు కేతన్‌తోనూ బాగా కలివిడిగా ఉండటము, ఇటు చేతన్‌తో తన రాసలీలలు ముందుకు నడిపించటం. ఈ 2 కూడా జరుగుతూ వచ్చాయి. సరే ఇది పక్కన పెట్టేస్తే, సియా ఇంతలాగా డబుల్ గేమ్ ఆడుతుంటే, మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు సాధారణంగా ఇంట్లో అబ్బాయిల విషయం అనుకోండి, అమ్మ నేను బయటికెళ్ళొస్తానని అబ్బాయి బయటికెళ్తాడు. తనెక్కడ తిరుగుతున్నాడు, ఏంటి అనేది ఆ తల్లిదండ్రులకి కొంచెం పట్టడం కష్టం. ఎందుకనంటే, జనరల్‌గా అబ్బాయిలు ఎక్కువ బయట ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బయటికి వెళ్తుంటారు. తిరుగుళ్ళెక్కువ ఉంటాయి. బైకేసుకొని మా ఫ్రెండొచ్చాడని ఎళ్తూ ఉంటారు. ఈవెన్ కుటుంబంలో వాళ్ళు కూడా అబ్బాయి బయటికి వెళ్తున్నాడంటే సర్లే అనుకుంటారు. కానీ అమ్మాయి బయటికి వెళ్తుంది అంటే ఎంతో కొంత భయపడతారు. ఎన్నింటికొస్తావు? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టయితే వాళ్ళ ఫోను నంబర్ ఇవ్వు. ఇట్లాంటివి 100 అడుగుతారు. కానీ ఈ అమ్మాయి సియా గోయల్ మాత్రం అసలు ఆల్మోస్ట్ ఈ చేతన్ చౌదరితో రకరకాల ప్లేసెస్‌కి వెళ్ళింది. రకరకాల ట్రిప్స్ వేసేసింది. అసలు ఎక్స్‌వైజెడ్‌లు గూడా అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అసలు ఎటెటో వెళ్ళిపోయింది. అయితే ఇదంతా మరి తల్లిదండ్రులకి తెలియకుండానే జరిగిందా? ఒకసారి కవర్ చేయొచ్చు. 2 సార్లు కవర్ చేయొచ్చు. దాదాపుగా సంవత్సర కాలం నుంచి ఇదే కవరింగ్ జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? తేడా ఏదో ఉంది అనేసేసి. అందుకనే పోలీసులు ఏం చేశారంటే దాదాపుగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా, అంటే వాళ్ళ నాన్న ముందుగానే మరి అది డ్రామానా లేకపోతే నిజంగా వచ్చిందా తెలీదు కానీ హార్ట్ అటాక్ అని చెప్పేసి హాస్పిటల్‌లో కూర్చున్నాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే సియా తల్లిదండ్రుల్ని దాదాపుగా 12 గంటల నుంచి 14 గంటల వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయి ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే సియా ఎవరితో రిలేషన్ పెట్టుకుంది, ముఖ్యంగా చేతన్ చౌదరి విషయంలో అనేది మాకు తెలీదని, అస్సలు మాకు అనుమానం కూడా రాలేదని, కనీసం సియా నాకు కేతన్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని కూడా చెప్పలేదు అంటూ వారిస్తూ వచ్చారు. కానీ మరోవైపు సియా ఏం చెప్పింది, నేను నా తల్లిదండ్రులకు ఆల్రెడీ చెప్పాను. కానీ వాళ్ళు నా మాట పట్టించుకోలేదు. నాకన్నా ఎక్కువగా పరువుకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక, కేతన్‌ని పెళ్లి చేసుకోవడం నచ్చక, నేను చంపేశాను అని చెప్పేసి ఆమె చెప్తుంది. కాకపోతే దాదాపుగా 14 గంటల పాటు ఇంట్రోగేషన్ చేసేటప్పటికి ఈ అమ్మాయి సియా తల్లిదండ్రుల విషయంలో కొన్ని నిజాలైతే బయటపడ్డాయి. పోలీసులు రాబట్టారు. అదేంటి అంటే పెళ్ళికి ముందు అంటే ఎంగేజ్మెంట్‌కి ముందే, అంటే ఎంగేజ్మెంట్‌కి కరెక్ట్‌గా ఒక 40 డేస్‌కి ముందు సియా ఈ చేతన్ చౌదరితో తిరుగుతోంది అన్న విషయం పెద్దలకి తెలుసు. కానీ వాళ్ళు చాలా సీరియస్‌గా అయితే తీసుకోలేదు. ఎందుకనంటే సియా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిన అమ్మాయి. చదువులో కానీ, మిగతా ఏ స్కిల్ విషయంలోనూ ఆమె గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కాదు. చాలా తిరిగిపోతుంది. ఈ వీకెండ్ వచ్చిందంటే మందు, సిగరెట్లు ఇవే ఆమెకి అలవాటు. ఇది కాక ఆమెకు చాలా బాయ్ ఫ్రెండ్స్ గతంలో ఉన్నారు. సో ఇది తల్లిదండ్రులు కొంత గమనించి, లేదు పెళ్లి చేస్తే సెట్ అవుతుందన్న ఆలోచనలో ఉండి, వాళ్ళు అప్పుడే సంబంధాలు వెతుకుతున్నప్పుడు కేతన్ అగర్వాల్ సంబంధం వచ్చింది. కేతన్‌కి ఫస్ట్ లుక్‌లోనే సియా నచ్చేసింది. సో వాళ్ళు పెళ్ళికి ఫార్వర్డ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు చెప్పారు. వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ చెప్పారు. అయితే నిజానికి అది చాలా టెంప్టింగ్‌గా ఉంది. ఎందుకంటే కేతన్ అగర్వాల్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలున్నాయి చనిపోయిన కేతన్‌కి. దానికి తోడు 26 ఏళ్ల వయసులోనే కేతన్ చాలా గొప్ప గొప్ప ఆహ్, విజయాలు సాధించాడు. అంటే చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారి బిజినెస్‌లు గట్రా తీసుకున్నాడు. దానికి తోడు దాన్ని అభివృద్ధి చేయటము, కోట్లు పెంపొందించటంలో నంబర్ 1 అన్నమాట. అయితే ఇక చేతన్ కన్నా కూడా కేతన్ అగర్వాల్ చాలా డబ్బున్నవాళ్ళు. సో సియా తల్లిదండ్రులు ఇక్కడ కక్కుర్తిపడి లేదు లేదు మా అమ్మాయిని మీకు ఇచ్చి చేసేస్తాం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసారు.
తర్వాత పెళ్లి చూపుల్లో మా అబ్బాయికి బట్టతల ఉంది అన్నా కూడా వాళ్ళు అసలు ఏం అనలేదు. సరే నెక్స్ట్ ఎంగేజ్మెంట్ చేసేద్దాం అనుకున్నారు. పెళ్లి మాత్రం లేట్ లేట్ అయిపోయింది. ఎందుకు పెళ్లి లేట్ అయింది అంటే కొన్ని రకాల ముహూర్తాలు ప్లస్ ఉదయపూర్లోనే పెళ్లి జరగాలని అనుకోవటము, దానికి సంబంధించి గ్యాప్ దొరకకపోవటం, ఇలా చాలా కారణాల వల్ల ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయితే జూలైలోనో ఆగస్టులోనో అవ్వాలి కదా పెళ్ళి, కానీ అది నవంబర్ వరకు పోస్ట్ పోన్. ఇది సియాకి చాలా కలిసి వచ్చిన అంశం. అయితే ఒక పక్కన తను కేతన్తో క్లోజ్గా ఉంటూనే చేతన్తో తను నడిపించాల్సిన ఇదంతా నడిపించింది. అయితే ఈలోపు ఏమైంది, 2-3 సార్లు ఆ అమ్మాయి అంటే సియా చెప్పిన వర్షన్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం అయితే జరిగింది. చెప్తే వాళ్ళు ఏంటంటే లేదు లేదు నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీ భర్త కేతనే అని వాళ్ళు చెప్పారు. చాలా హార్ష్గానే మాట్లాడారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ అమ్మాయి తిరిగిపోతానని తెలుసు కదా. వీకెండ్ అయితే పబ్లు క్లబ్లు, లేదంటే బాయ్ ఫ్రెండ్లు మార్చడాలు చేయటాలు, అసలు ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ కానీ చదవాలి చెయ్యాలి ఏమీ లేదు ఈ అమ్మాయికి. జస్ట్ ఊరికి చిల్ అవుట్ అనమాట అంతే. అయితే ఈ లోపు ఏమైంది, సరే అటు కేతన్కి కూడా ఈ అమ్మాయి చెప్పింది నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు, నాకు కొంచెం టైం కావాలి, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దనిపిస్తోంది అని చెప్పేసి చెప్తే అప్పుడు కేతన్ ఏమన్నాడంటే అదేంటి మరి పెళ్లి చూపులు అయ్యాయి, ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు పెళ్లి నుంచి తప్పించుకోలేవు, అంతకైతే నవంబర్ వరకు ఉంది కాబట్టి నీకు టైం ఉంది కాబట్టి నువ్వు వెయిట్ చేయని చెప్పేసి చెప్పాడు. తను అవేమి వినకుండా ఆమె చేసి, అయితే ఒకవేళ కనుక తల్లిదండ్రులు కనుక ముందుగానే అంటే యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి మరీ కేతన్ని చంపేస్తుంది అని అనుకోలేదు. అఫ్ కోర్స్ ఆ అమ్మాయి కొంచెం అబ్బాయిల వ్యామోహం, అబ్బాయిలతో తిరుగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కుదరవు, పెళ్లి చేస్తే కొంచెం సెట్ అవుతుంది. అందులోనూ కేతన్ కూడా మంచిగా ఇష్టపడుతున్నాడు సియాని చాలా. ఆల్మోస్ట్ సియాతో ఎంగేజ్మెంట్ అని తెలిసినప్పటి నుంచి తన ఇంటికి ఆల్మోస్ట్ వీక్లీ ఒక 4 to 5 days వెళ్తూ ఉండేవాడట. అంటే సియాని చూడడం కోసం, వాళ్ళ ఫ్యామిలీతో కలవటం కోసం, మన ఇంటి అబ్బాయిలాగా ఉండేవాడు. అయితే ఇక నగలు ఇవ్వాలన్నా బట్టలు ఇవ్వాలన్నా కూడా కేతనే ఇస్తూ ఉండేవాడు. కానీ తల్లిదండ్రులు చేసిన తప్పు ఏంటంటే చేతన్ గురించి తెలుసు ఉండే, కానీ అది తన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్లో చాలా ఉంటుందిలే అని అలా చేసి, కేతన్ చాలా డబ్బున్నవాడు కాబట్టి తన మీద అంటే కేతన్కి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనతోనే పెద్దలు ఉన్నారు. ఇక్కడ ప్యూర్లీ వాళ్ళ ఆశ అంటే కేతన్ అగర్వాల్ డబ్బు మీద వీళ్ళు కన్నేశారు. అయితే ఈలోపు సియా వాళ్ళ అన్నయ్య వచ్చి ఏమన్నాడంటే అన్నిసార్లు మా అమ్మాయి కనుక పెళ్లి వద్దనంటే మేము ఎందుకనైనా కనీసం అడిగి ఉండేవాళ్ళం, అసలు మాకు ఆ విషయమే తను చెప్పలేదు అని అంటే ఈలోపు తను చేతన్ చౌదరితో ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది. ఆ క్రికెట్ మ్యాచ్కి సియా కుటుంబం కూడా వచ్చింది, అక్కడ చూశారు. మరి దీన్ని ఏమంటారు అని అడిగితే జస్ట్ ఫ్రెండ్ అని తెలుసు అంటే, మరి ఇప్పుడే కదా మీరు అసలు చేతన్ చౌదరి ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు అంటే, మాకు నిజంగా ఎవరో తెలీదు, అక్కడ వచ్చినప్పుడు మేము ఫ్రెండ్ అనుకున్నాము అని చెప్పేసి వాళ్ళ వర్షం. మొత్తానికైతే ఇవన్నీ కూడా పోలీసులు చెప్పే లెక్క ప్రకారం సియా వాళ్ళ తల్లిదండ్రులకి చేతన్ గురించి తెలుసు, కానీ చేతన్ నుంచి తప్పించడం కోసమే మంచి ధనిక కుటుంబానికి అంటే బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన ఈ అబ్బాయి ఉన్నాడు కదా కేతన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అది విషయం.